హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలిసి ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద, అలాగే చూస్తే ఆయన బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి అంబటి రాంబాబు గారు ఏదైతే మాట్లాడారో దాని గురించి. ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలిసి ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఈ వైసీపీ ఏదైతే అంటే వైసీపీ ద్వారా చేర్చబడిన దొంగ ఓట్లని ఇమీడియట్గా తీసివేయండి, అలాగే చూస్తే కనుక సచివాలయంలో మహిళా పోలీసులు అని చెప్పి ఉన్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళని బిఎల్ఏలుగా పెట్టి బిఎల్ఓలుగా పెట్టి ఏవైతే ఓట్ల వెరిఫికేషన్, ఓట్ల జాయినింగ్, ఓట్లు తీసివేత చేస్తున్నారో దాని మీద యాక్షన్ తీసుకోండి. సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి ఎలాగా మీరు ఎలక్షన్ విధులు అప్పచెప్తారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, కీలకమైన వ్యాఖ్యలు. దాన్ని వక్రీకరిస్తూ కొంతమంది వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా చేస్తున్న వ్యాఖ్యల గురించి పక్కన పెడితే కనుక ముఖ్యంగా అంబటి రాంబాబు ఒక కీలకమైన వ్యాఖ్య అయితే చేశాడు. చంద్రబాబు నాయుడు ఏదైతే వాళ్ళ పార్టీలో వాళ్ళ గుర్తుతో గెలిచిన శ్రీదేవి గారిని, తాడికొండ శాసనసభ్యురాలైన శ్రీదేవి గారిని తీసుకెళ్లి ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలవటంపై ఈయన చేశారు, ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఏమంటాడంటే ఈయన ఒక అమ్ముడు పోయిన వ్యక్తి ఆమెని తీసుకెళ్ళి ఈయన రిప్రజెంటేషన్ ఇవ్వటం ఏదైతే ఉందో దాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఈయన చిత్తశుద్ధి అంటున్నాడు. బాబు అంబటి, నిన్ను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. వల్లభనేని వంశీ దేని మీద గెలిచిన వాడు? ఏ గుర్తు మీద గెలిచినాడు? మీరు ఎన్ని కోట్లు ఇస్తే, ఎన్ని వందల కోట్లు ఇస్తే మీ సైడ్ వచ్చాడు? సరే, అతన్ని తీసేయండి. మద్దాలగిరి ఏ గుర్తు మీద గెలిచాడు? అతనికి ఎన్ని కోట్లు ఇచ్చారు మీరు? మరి అవన్నీ చూస్తూ ఉంటే కనుక మీరు ఒకళ్ళనే ముందల మీ ముడ్డి కింద ఉన్న నలుపు కూడా మీరు చూసుకోండి. గురివింజ గింజలాగా మీరు గురివింద గింజ కబుర్లు అయితే చెప్పొద్దని మాత్రం క్లియర్గా చెప్తున్నాను. ఇంకో విషయానికి వస్తే కనుక అంబటి రాంబాబు ఇంకో వ్యాఖ్య అయితే చేశాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. దత్తపుత్రుడు ఇవన్నీ కామన్గానే మాట్లాడుతూ ఉంటాడు అతను. దాని గురించి పక్కన పెడితే కనుక ప్యాకేజ్ తీసుకో, ఇంకొంచెం పెంచమను, పార్టీ విలీనం చేసేయి అన్నాడు. నువ్వెవడరా? అసలు నువ్వెవడవే? ఇందాక నువ్వు అన్నావు కదా, ఏమంటున్నావు నువ్వు? మీరెవరు మేము సీట్లు సర్దుబాటు విషయంలో మీరెవరు మమ్మల్ని అడగటానికి అని? మేము పొత్తు పెట్టుకుంటే నీకు వచ్చింది నొప్పిందిరా స్వామి. పొత్తు అనేది ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడైనా జరిగేదే. గతంలో చూసుకుంటే మీరు మహానేత అని చెప్పుకునే ఆ మహానేత కూడా సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకునే కదా 2004 ఎలక్షన్లో గెలిచింది. మరి దాని గురించి మాట్లాడవే? దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ ఉందో దానికి గుర్తింపు లేదు అంటూ ఈయన చేస్తున్న వ్యాఖ్యలు. గుర్తింపు లేదు అని నీకు ఎవరు చెప్పారు? అటు చూస్తే ఆ పొండుకోతి కూడా అదే మాట అంటా ఉంది. పొండుకోతి అంటే ఎవరు అనుకోవద్దు, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ పొండుకోతి గురించి. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు మానుకోండి. గుర్తింపు లేదని ఎవరన్నారు? వాళ్ళకు ఒక గుర్తింపు ఉంది, దానికి ఒక అర్హత ఉంది. కానీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీతో కలిసి వెళ్ళటంలోనే వాళ్ళిద్దరి సమర్థత ఉంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. వాళ్ళిద్దరు కలిసి వెళ్తే మీకు ఎక్కడ కింద గోతులు కాదు, ఆల్రెడీ ఫ్యాంట్లు తడిసిపోయినాయి. పైనుంచి ఏదైతే నువ్వు అంటున్నావో చూడు, కుప్పంలో దొంగ ఓట్ల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఈసీకి పదే చంద్రబాబు నాయుడు లేఖలు రాయటం వల్లే చిత్తూరు జిల్లాలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద, దొంగ ఓట్లు జాయిన్ చేసిన వాళ్ళ మీద, టీడీపీ ఓట్లు తీసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అనేది ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే మాకు ఓట్లు వేసేవాళ్ళు ఉండరు, ఓట్లు తీసేవాళ్ళు ఉండరు అని చెప్పి భయపడి నువ్వు ఎడుపుతున్నావు అనే సంగతి జనాలందరికీ తెలుస్తుంది. ఇదంతా సోది. ఈ సోది అంతా వాగటానికి నీకు సపరేట్గా ఒకడు కూర్చుంటాడు ఎదురుగా, వాడు ఏదో సోది క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు, దానికి నువ్వు సోది సమాధానాలు చెబుతున్నావు. ఇందాక ఇంకో మాట కూడా అన్నావు కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి. ఈ కన్నంలోంచి ఆ కన్నంలోంచి ఇంకో కన్నంలోకి వెళ్తా ఉన్నాడు. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావురా? నువ్వు ఏ పార్టీకి కన్నం వేసి వచ్చావు? కాంగ్రెస్ వాళ్ళలోనే కొంది. నువ్వు ఆ పార్టీకి కన్నం వేసే కదా మరి వచ్చింది వైసీపీలోకి. నువ్వు ఇంకొకళ్ళ గురించి అనేటప్పుడు నీ వెనకమాల ఉన్న బొక్క గురించి చూసుకోవాయా?
అంబటే కొంచెం పద్ధతిగా ఉంటే కనుక ఎవరైనా పద్ధతిగానే ఉంటారు. పద్ధతి తప్పి మాత్రం దయచేసి మాట్లాడొద్దు. మీరు పద్ధతి తప్పితే కనుక మేము కట్టుబాట్లు పద్ధతులు దాటాల్సి వస్తుంది. ఇంకా ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడావు, మాటలు దొర్లావు, కానీ నిన్ను ఎందుకంటే వదిలేస్తుంది. మాకు సినిమాలు రివ్యూలు చూడటానికి నువ్వు ఒకటి కావాలి కదా, సినిమాలు రివ్యూలు చూడటానికి. ఇలాంటి పిచ్చి మాటలు మానుకుంటేనే మంచిది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి నరిసిన వెంట్రుక, ఇది ఆయన గడ్డంలో ఉన్న నరిసిన వెంట్రుక పీకలేరు మీరు దొంగ ఓట్లు జరిపిస్తున్న దాని గురించే ఆయన పోరాట ఫలితమే ఈ రోజు మీ అందరికీ ముడ్డి కిందకి వచ్చిన నీళ్లు తెలుసుకోండి. సైనింగ్ ఆఫ్.